హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మంగళవారం కాబట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ముందుగా ఆంజనేయ స్వామి అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. మేమైతే ఆంజనేయ స్వామి భక్తులమే. అలాగే ఈ ఆంజనేయ స్వామికి అయితే ఫాస్టింగ్ అయితే ఉండేదాన్ని ఫస్ట్లో. ఇప్పుడైతే లేదండి, మామూలుగా దీపం పెట్టి వదిలేస్తాను. అలాగే పొద్దుగాలనైతే మా లైన్లోకి అయితే తేనె అమ్మే వాళ్ళు అయితే వచ్చిరండి. ఈ తేనె చూస్తే ఇలా ఉంది. చిన్న చిన్న కొమ్మలకైతే ఈ తేనె తెట్టలు ఉన్నాయి. మరి నిజమైన తేనెనో కాదో మాకైతే తెలియదు. అతన్ని అడుగుతానైతే ఇది నిజమైన తేనె అన్నాడు. అమ్ముకునే వాళ్ళు ఎవరైనా అలానే చెప్తారు కదండి. లాస్ట్కి అయితే మేమైతే తేనెను టేస్ట్ చూసి అయితే తీసుకున్నారు పక్కన వాళ్ళు. బాగానే ఉందంట. అది కేజీ వచ్చేసి అయితే ఒక 400 అన్నాడండి. చూడండి, తేనె అయితే ఇలా ఉంది. ఇది నిజమైన తేనెనా కాదో కామెంట్ అయితే పెట్టండి. అలాగే మేమైతే వీక్లీ ఒక 2 టైమ్స్ అయితే బార్లీ గింజల వాటర్ అయితే తీసుకుంటామండి. ఈ బార్లీ గింజల వాటర్ అయితే తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవైతే ఒక టేబుల్ స్పూన్ ఉడకబెడితేనైతే 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే అవుతాయి. అలాగే ఈ బార్లీ గింజలు ఇలా తీసుకుంటే మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. మనలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని అయితే తగ్గిస్తుంది. ఇది పిల్లలకు కూడా పెట్టచ్చండి, చాలా మంచిది. మీలో ఎవరైనా బరువు తగ్గాలి అనుకుంటున్నారా? అయితే ఇదైతే వాడి చూడండి, మీకే తెలుస్తుంది. నేనైతే నీట్గా కడుక్కొని గ్యాస్ పైన అయితే పెట్టుకున్నా. ఇవైతే ఉడకడానికి అయితే ఒక 15 to 20 minutes అయితే పడుతుందండి. చూసారా, ఇలా ఉడుకుతాయి. అలాగే మనలో ఎందరు బార్లీ గింజలు అంటే తెలుసో ఒక్కసారి కామెంట్ అయితే పెట్టండి. మీరైతే టేస్ట్ చూసారా? ఇవైతే ఫైనల్లీ ఉడికినాయండి. చూసారా, ఉడికాక మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ అయితే ఆప్షనల్, ఇష్టము ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే వట్టివి కూడా తినచ్చు అండి. మేమైతే కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను టేస్ట్ కోసమని. ఫైనల్లీ ఇవైతే ఉడికినాయండి. మా ఆయనకైతే తీసుకెళ్ళి ఇచ్చాను. మా ఆయన అయితే తాగేస్తుండు, వాటి గింజలను కూడా తింటాడు. అలాగే నేను కూడా తీసుకున్నాను. మా పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా పెట్టేదాన్ని. ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఈరోజు మంగళవారం కాబట్టి మా ఇంట్లోనైతే కంపల్సరీ పప్పే ఉంటుందండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.